ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల నేపథ్యంలో విజయనగరం పట్టణంలో జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపు విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తూ ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా నగరంలోని బాలాజీ నగర్ జనసేన కార్యాలయం నుండి ఆయన బైక్ ర్యాలీని ప్రారంభించారు. ముందుగా చిత్రం ప్రదర్శించనున్న హిమగిరి థియేటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, గంట స్తంభం, మూడు లాంతర్లు, కోట జంక్షన్ల మీదుగా తిరిగి హిమగిరి థియేటర్ వరకు మెగా బైక్ ర్యాలీ సాగింది. అనంతరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో భాగమైన కొన్ని అంశాలను కథా వస్తువులుగా తీసుకొని తీర్చిదిద్దిన సినిమా హరిహర వీరమల్లు అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమని, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విడుదలవుతున్న ఈ చిత్రం అభిమానులకు కనువిందు చేయబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయినప్పటికీ తన ఉన్నతికి కారణమైన సినిమా రంగానికి కూడా తగు ప్రాధాన్యతను ఇస్తున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ మన హరిహర వీరమల్లు, మన డిప్యూటీ సీఎం అగ్రనటులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ శ్రేణులు, మెగా అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి ఈ యొక్క మెగా ర్యాలీని, బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటించిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ వెండి తెరపై కనబడబోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన శ్రేణులకి అందరికీ ఎంతో పండుగ రోజు ఈరోజు. మరి ఇలాంటి పండుగని మనం ముందు రోజు నుంచే సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మీ అందరికీ తెలుసు, అతను ఒక పిలిపిస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానులు వచ్చి ఆయన కోసం పనిచేసే వ్యక్తులు అందరూ. మరి గత సంవత్సరం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఈ రోజు వరకు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి ఏమేమి చేశారో కార్యక్రమాలన్నీ మనం చూసాం. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, మారుమూల ప్రాంతాలకి రోడ్లు ఏ విధంగా వెళ్ళాయనేది ఈరోజు మనం చూసాం. అలాగే మరి ఆయన నమ్ముకునే నిర్మాతలు ఆయనకి ఈరోజు ఈ స్థాయిలో ఉంచిన మరి మన సినీ కళామ తల్లి రుణం తీర్చుకునే ఉద్దేశంతో ఆయన చేపట్టిన సినిమాలు మూడింటిని కంప్లీట్ చేసి, ఒకటి మన హరిహర వీరమల్లు, రేపు సెప్టెంబర్లో రాబోయే ఓజీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలు కూడా చేసిన తర్వాత పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ జనసేన పార్టీ మరొక 100 ఏళ్ళు తిరుగులేని పార్టీగా ముందుకెళ్లే విధంగా పార్టీని పటిష్టం చేసే క్రమంలో చేస్తున్నారు. నిజంగా మేము ఆయన పార్టీలో ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఇప్పటికే లేట్ అయ్యిందని చాలా బాధపడ్డాను. ఫస్ట్ అయ్యో జనసేన పార్టీకి నేను దూరం అయిపోయానని. ఎందుకంటే అలాంటి నాయకత్వం మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవసరమని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు హరిహర వీరమల్లు సినిమా గురించి చూసుకుంటే, హరిహర వీరమల్లు సినిమా భావి తరాలకి, అలాగే ఇప్పుడున్న మన హిందూ సమాజానికి ఏ విధమైన అన్యాయం జరిగింది గతంలో చరిత్రలో అనేది తెలియజేసే సినిమా ఇది. ఒక రాబిన్ హుడ్ పాత్ర లాంటిది అంట. ఇది మా తెలుసుకున్నప్పుడు తెలిసింది. రషెస్ చూశారు, చాలా బాగా వచ్చింది సినిమా. పవన్ కళ్యాణ్ ధర్మం కోసం ఏ విధంగా పోరాటం చేశాడనేది ఈ సినిమాలో ఒక మంచి కీలక అంశం. అలాగే అది కాకుండా ఇంకా ఉత్తేజపరిచే విషయం ఏంటంటే, ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే ఫైట్ని కూడా కొరియోగ్రాఫ్ చేశారు, లాస్ట్ క్లైమాక్స్ సీను. దానికోసం మేము అందరం కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్సిఎస్ థియేటర్లో ప్రీమియర్ షో వేయడం జరుగుతుంది రాత్రి 9:30కి. అక్కడ 8 గంటల నుంచి ఈరోజు సంబరాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు మన హిమగిరి థియేటర్లో 9 గంటల నుంచి మరి సంబరాలు కూడా ఉంటాయి. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, హరిహర వీరమల్లు విజయాన్ని అందరూ ఉత్సాహంగా చూడాలని భావిస్తున్నాం. ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం హరిహర వీరమల్లు సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి అనే విషయాన్ని తెలియపరచడం కోసం ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ పైరసీని ఎంకరేజ్ చేయకుండా అందరూ వచ్చి థియేటర్లోనే సినిమాని చూడండి అని మరొకసారి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను.